మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెళ్లారు. ఆమదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు తర్వాత తమ్మినేని సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీ మారతారని ఊహాగానాల తరుణంలో బొత్స సత్యనారాయణ మాజీ స్పీకర్ తమ్మినేనితో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బొత్స సత్యనారాయణ వస్తున్నారనే సమాచారంతో ప్రస్తుత ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కూడా తమ్మినేని సీతారాం ఇంటికి చేరుకున్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెళ్లారు. ఆమదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు తర్వాత తమ్మినేని సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీ మారతారని ఊహాగానాల తరుణంలో బొత్స సత్యనారాయణ మాజీ స్పీకర్ తమ్మినేనితో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, శశిరేఖ, ఈ రోజు ఆమదాల వలస నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని నివాసానికి శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రావడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే ఆమదోస నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ మార్పు తర్వాత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అజ్ఞాతంలోనికి వెళ్లిపోయారు. అయితే నిన్న రాత్రి ఆమదాల వలస తమ నివాసానికి వచ్చారనే సమాచారం మేరకు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అయితే రావడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ ఓటమి తర్వాత పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల వరకు కూడా అందరూ కూడా పార్టీ ఫిరాయింపులను జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఉత్తరాంధ్ర గతంలో రీజనల్ కోఆర్డినేటర్ చేసిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో ఉన్న సాన్నిధ్యం నేపథ్యంలో అధినేత జగన్మోహన్ రెడ్డి తమ్మినేని దగ్గరికి పంపించారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నవి. ఈ నేపథ్యంలో ఏదైతే బొత్స సత్యనారాయణ వస్తున్నారనే సమాచారం మేరకు ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కూడా తమ్మినేని సీతారాం ఇంటికైతే చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ మాత్రం తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ ఆరోగ్యం సంబంధించి ఒక సర్జరీ జరిగింది. ఆ సర్జరీ నేపథ్యంలో పరామర్శ కోసం వచ్చానని చెప్తున్న నేపథ్యం అయినప్పటికీ ఏదైతే ఈ మధ్య కాలంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జనసేన లేదా బీజేపీ పార్టీలోనికి వెళ్తారని ఊహాగానాల నేపథ్యంలోనే తమ్మినేని సీతారాంను బుజ్జగింపులో భాగంగానే బొత్స సత్యనారాయణ వచ్చారని మాత్రం సన్నిహితులు చెప్తున్న పరిస్థితి. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాము.